దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి, శుభాలు తెలియజేసుకుంటాను. బాగున్నారండి? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, ఆయన మనల్ని స్థిరపరచువాడనమాట, బలపరచువాడనమాట. ఆ అంశాన్ని బట్టే ఒక చిన్న పాట అండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు,